ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి శ్రీ వెంకట్ గారు ఒక సందేహాన్ని నివృత్తి చేయమని కోరడం జరిగింది. వారి సందేహం ఏంటంటే, వాస్తు చక్రం చతురస్రపు ప్లాట్కు సరిపోతుంది, కానీ దీర్ఘచతురస్రపు ప్లాట్లకు సరిగ్గా దిక్కులను చూపదు. 9 భాగాల పద్ధతే కరెక్ట్ అని కొందరు అంటున్నారు. ఏది నిజమో తెలియజేయగలరు అని వారు కామెంట్ చేయడం జరిగింది. బాబు గోగినేని వంటి నాస్తికులు గుండ్రంగా ఉన్న భూమికి దిక్కులేంటి అని వాదించేవారు కూడా ఉన్నారు. నార్త్, సౌత్ అనే పదాలు ఉపయోగించకుండా దిక్సూచి ఎలా పనిచేస్తుందో వారు వివరించగలరా? ఫిజిక్స్లో దిక్కుల భావన లేకుండా అన్ని సిద్ధాంతాలు మనుగడ సాగించగలవా? దిక్కులు అనే భావన లేకుండా గూగుల్ మ్యాప్స్ పనిచేస్తాయా? గుండ్రంగా తిరుగుతున్న భూమి యొక్క పైభాగంలో తిరగకుండా స్థిరంగా ఉన్న బిందువును ఉత్తర ధ్రువం అని, క్రింది భాగంలో తిరగకుండా స్థిరంగా ఉన్న బిందువును దక్షిణ ధ్రువం అని అంటాము. వీటి ఆధారంగానే మనం దిక్కులను నిర్ధారించడం జరుగుతుంది. వృత్తంను 360 డిగ్రీలుగా సూచిస్తాము. ఈ చిత్రంలో చూపిన విధంగా పైభాగంలో నార్త్ అంటే 0 లేదా 360 డిగ్రీలు, అలాగే క్రింది భాగంలో సౌత్ అంటే 180 డిగ్రీలుగా సూచిస్తాము. కుడివైపున సరిగ్గా మధ్య భాగంలో తూర్పు అంటే 90 డిగ్రీలు, ఎడమ వైపున సరిగ్గా మధ్య భాగంలో పడమర అంటే 270 డిగ్రీలుగా సూచిస్తాము. 4 ప్రధాన దిక్కులను తీసుకున్నప్పుడు ప్రతి దిక్కుకు ప్రక్కన ఉన్న మరొక దిక్కుకు మధ్య వేరియేషన్ 90 డిగ్రీలు. 4 ప్రధాన దిక్కులైన ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర మధ్య భాగాలలో విదిక్కులైన ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి మరియు వాయువ్యంలు వస్తాయి. 2 ప్రధాన దిక్కుల మధ్య ఉండే విదిక్కుకు మధ్య వేరియేషన్ 45 డిగ్రీలుగా చెప్పవచ్చు. ఈశాన్యం 45 డిగ్రీలుగాను, ఆగ్నేయం 135 డిగ్రీలుగాను, నైరుతి 225 డిగ్రీలుగాను, వాయువ్యం 315 డిగ్రీలుగాను ఉంటాయి. పురాతన వాస్తు ప్రకారంగా 16 దిక్కులు ఉన్నాయి. ప్రతి దిక్కుకు 22.5 డిగ్రీల పరిధిని నిర్ణయించడం జరిగింది. ఈ దిక్కుల పరిధి గురించి, 9 భాగాల పద్ధతి గురించి ఇంతకు ముందే మన ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది. ఈ చిత్రంలో చూపిన విధంగా 30x30 ప్లాట్ ఉంది. ఇది శుద్ధ ప్రాచిలో ఉందని అనుకుందాం. అన్ని దిక్కులు మరియు విదిక్కులు వాటి స్థానాల దగ్గరే ఉంటాయి. అదే శుద్ధ ప్రాచిలో ఉన్న 30x60 ప్లాట్ తీసుకుందాం. ప్రధాన దిక్కులు సరిగ్గా ఉన్నట్లు, విదిక్కులు మాత్రం మూలల్లో లేకుండా వేరే చోట ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. ప్రతి విదిక్కు 2 ప్రధాన దిక్కుల మధ్య 45 డిగ్రీలలో ఉంది. ఇప్పుడు విదిక్కులలో ఉన్న ఒక 30x30 ప్లాట్ను పరిశీలిద్దాం. ఈ ప్లాటు 45 డిగ్రీలు టిల్ట్ అయి ఉండడం వలన తూర్పు ఉండవలసిన చోట ఆగ్నేయం, దక్షిణం ఉండవలసిన చోట నైరుతి, పడమర ఉండవలసిన చోట వాయువ్యం, ఉత్తరం ఉండవలసిన చోట ఈశాన్యం ఉన్నాయి. ప్రధాన దిక్కులు విదిక్కుల్లోకి వెళ్ళిపోయాయి. ఇదే 45 డిగ్రీలు టిల్ట్ అయినటువంటి 30x60 ప్లాట్ తీసుకుంటే ప్రధాన దిక్కులు ఉండవలసిన చోట విదిక్కులు ఉన్నాయి. అయితే ప్రధాన దిక్కులు మాత్రం స్థలం యొక్క మూలల్లో లేవు. మొత్తం 16 దిక్కులు ఉన్నప్పటికీ మనం ఇక్కడ 8 దిక్కులను మాత్రమే తీసుకున్నాం. ఎందుకంటే అందరికీ సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో. విదిక్కులను కూడా దిక్కులుగానే భావిద్దాం. ప్రతి 2 దిక్కుల మధ్య వేరియేషన్ 45 డిగ్రీలుగా చెప్పవచ్చు. వాస్తుచక్రం 100% కరెక్ట్గానే దిక్కులను చూపిస్తోంది. అయితే దీర్ఘచతురస్రాకారపు ప్లాట్లో అది ఎందుకు తప్పుగా చూపిస్తోందన్న భ్రమ కలుగుతోంది. మనం చిన్నప్పటి నుండి ప్రధాన దిక్కులు మధ్య భాగంలోనూ, విదిక్కులు మూలల్లో ఉంటాయి అనే భావనను మన బ్రెయిన్లో బలంగా నాటడం వలన దీర్ఘచతురస్రాకారపు ప్లాట్స్లో విదిక్కులు మూలల్లో లేకపోయేసరికి మన మనసు అంగీకరించడం లేదు. ఈ వీడియో ఎవరి మనసు నొప్పించాలనే ఉద్దేశంతో చేసింది కాదు. ఇది కేవలం
అవగాహన కొరకు మాత్రమే. వీక్షకులు విభిన్నమైన వాదనలను విని తమ మనస్సు ఏది శాస్త్రీయంగా ఉంది అని నమ్మితే దాన్ని అనుసరించడమే ఉత్తమం. నేను చెప్పాననో ఇంకొకరు చెప్పారనో గుడ్డిగా నమ్మవద్దు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.